ఆమేన్. మంచిది. మానవుని ఆయుష్కాల పరిమితి మన అంశం. చెప్పండి. వాక్యం చదువుకున్నాం. మరొక వాక్యాన్ని కూడా మనం చదువుదాం. ఇందాక చదివినటువంటి యోబు గ్రంథం 14వ అధ్యాయం 5వ వాక్యంలో అద్భుతమైన మాట మనకు అక్కడ లిఖించబడి కనపడుతూ ఉంది. చూడండి, నరుల యొక్క ఆయుష్కాలము పరిమితి, నరుల యొక్క ఆయుష్కాలము పరిమితి గలది. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఇంకో మాట కూడా ఉంది. మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. చూడండి, చదివినటువంటి వాక్యములో కనుక మనం చూస్తే మానవుడి యొక్క ఆయుష్కాల పరిమితి, పురాతన కాలంలోని వారు దాదాపు సుమారుగా 1000 సంవత్సరాల వరకు జీవించేవారు. పురాతన కాలంలో ఆదికాండం 5వ అధ్యాయంలో మనం గమనిస్తే వారు జీవించిన వయస్సును అలాగే కాలమును పోల్చుకుంటే ఇప్పటి కాలపు యొక్క ఆయుష్కాల పరిమితి 70 సంవత్సరాలు లేక 80 సంవత్సరములో చాలా తక్కువ. ఎందుకని వయస్సు పరిమితిని దేవుడు మానవులందరికీ తగ్గించి వేశాడు? దానికి కారణాలేంటి? దేవుడు తగ్గించారా లేక మనుష్యులే తగ్గించుకున్నారా? అనేక విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. దేవుడు ఆదామును తన పోలికలో తన స్వరూప్యములో తయారు చేసినప్పుడు, నేల మట్టితో ఆయన జీవాత్మనిచ్చినప్పుడు ఆయుష్కాల పరిమితి ఏది ఆదాముకు ఇవ్వలేదు. నిరంతరం ప్రభుతో జీవించడానికి, అతన్ని నిత్యత్వంలో ఉంచడానికే ప్రభు తయారు చేశాడు. అలాగే అతని ప్రక్కటెముకలో నుంచి తీయబడ్డటువంటి అవ్వ కూడా నిత్యత్వంలో జీవించడానికే ఆమె కూడా ప్రభు పరిచర్యలో దేవుని యొక్క సన్నిధిలో ఏదెను వనములో వాళ్ళు రూపుదిద్దబడ్డారు. అయితే వారికి ఒక షరతును ఆజ్ఞగా ఇచ్చాడు ప్రభు. మంచి చెడ్డలను తెలివినిచ్చు ఆ పండు తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవని మాత్రం ఆజ్ఞాపించాడు. ఆయుష్కాల పరిమితి ఏమి వారికి పెట్టలేదు, కానీ వారికి ఏం చేశాడంటే ఒక షరతునిచ్చాడు. ఆ షరతును పాటించమని చెప్పాడు. ఎందుకంటే మంచి చెడ్డలను తెలివినిచ్చే ఆ పండు తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు అని ప్రభు చెప్పారు, ఆజ్ఞాపించాడు. ఆ మాటను ఎప్పుడైతే ధిక్కరించి పండు తిన్నారో వారిలో పాపము, భయము, స్వార్థము, అబద్ధములాడే అపవాది యొక్క స్వభావం వారిలోకి వచ్చేసింది. అయినా దేవుడు ప్రేమమయుడు కాబట్టి వారిని చేరదీసి వారికి చర్మపు చొక్కాయలను చేయించి తోటలో నుండి వెళ్ళగొట్టి నేల సేద్దపరుచుకొని బ్రతుకు అన్నాడు. తిరిగి నీవు మన్నైపోతావు అన్నాడు. కానీ ఆయుష్కాలపు యొక్క పరిమితిని తగ్గించలేదు. తగ్గించినట్లుగా మనకు అక్కడెక్కడ కనపడదు. తగ్గించాడా? మీరు ఇన్ని సంవత్సరాలు తప్పు చేశారు కాబట్టి ఈ 70, 80, 100, 1000 అన్నాడా? అనలేదు. బయటికి వెళ్ళగొట్టాడు. నువ్వు మన్నైపోతావు, నీవు శరీరంతో కష్టపడి నేల పంట తిని ఆ నేలకే చేరతావు అన్నాడు. కానీ ఆయుష్కాల పరిమితి ఏమీ నియమించలేదు. ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. మరి మానవులకు ఆయుష్కాల పరిమితి ఎలాగొచ్చింది, దానికి కారణాలేంటో మనం ఇంకా ముందుకు వెళ్ళి చూస్తే అది ఎలా తగ్గిందో మనం తెలుసుకుందాం. కీర్తనల గ్రంథం 78:39 వాక్యాన్ని మనం చూస్తే, కీర్తనల గ్రంథం 78:39 చూద్దాం. కాగా వారి కేవలము శరీరులై ఉన్నారనియు, అమ్మా విసరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారని ఆయన జ్ఞాపకం చేసుకొని తోటలో నుంచి వెళ్ళగొట్టాడు. చాలు. విసరి వెళ్ళి మరలి రాని గాలి వంటి వారు మానవులని, వారు శరీరులని జ్ఞాపకం చేసుకొని వారికి ఆయుష్కాల పరిమితి ఏమి నియమించకుండా తోటలో నుంచి బయటికి పంపించి కృప చూపాడు, ప్రేమ చూపించాడు. కానీ వారినేమి ఆయన చంపలేదు. ఇక్కడ మనం గమనిస్తే
కానీ పాపము ద్వారా మాత్రమే మనిషి ఆయుష్కాల పరిమితి మానవుడే తగ్గించుకున్నాడని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడు మంచి చెడ్డలను తెలివినిచ్చే వృక్షఫలము తిన్న దినమున నిశ్చయముగా నీవు చచ్చేదవు, జీవం మరణాలు మన నాలుక వశమై ఉన్నాయి అన్నాడు. అంటే మంచి చెడు వివేచించుకొని చేయవలసిన బాధ్యత మన మీద ఉంచాడు ప్రభు. మంచి చేస్తే నిత్యత్వంలో ఉండేవాళ్ళు, చెడు చేశారు కాబట్టి చెడు చేయటం వల్ల పాప స్వభావం సంక్రమించుకొని ఆ పాపం వలన వాళ్ళ ఆయుష్కాల పరిమితి వాళ్ళే తగ్గించుకున్నారు. కొన్నిసార్లు మనకు పొరపాటున మన వేలే మన కంట్లో తగులుతుంది, అవునా? ఇది కూడా అంతే. ఇక్కడ వారు చేసిన పాపం ద్వారా మాత్రమే మనిషి ఆయుష్కాల పరిమితి తగ్గించుకుంటూ వచ్చాడు. ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో మనం గనక చూస్తే ఆదికాండం 5వ అధ్యాయం 4వ వాక్యంలో ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 930 సంవత్సరముల ఆదాము బ్రతికి తను ప్రభునందు నిద్రించాడు. అలాగే షేతును గనక గమనిస్తే 912 సంవత్సరాలు బ్రతికాడు. ఎనోషును గనక చూస్తే 905 సంవత్సరాలు బ్రతికాడు. కెయినానును చూస్తే 910 సంవత్సరాలు 14వ వచనంలో బ్రతికాడు. మహల్లేలును మనం గమనిస్తే 890 సంవత్సరాలు బ్రతికాడు 17వ వచనంలో. హెరేదును మనం గమనిస్తే 962 సంవత్సరాలు బ్రతికాడు 20వ వచనంలో. మెతూషలను కనుక మనం గమనిస్తే 960 సంవత్సరాలు వాళ్ళు బ్రతికారు. ఒక్కొక్కరు 960 సంవత్సరాల ఆయుష్కాలంతో వాళ్ళు బ్రతికారు. ఇక మనం గమనిస్తే మరి ఆయుష్కాల పరిమితి ఎందుకు ఎలా తగ్గింది, దానికి కారణాలు ఏంటి? ఇప్పుడు మనం చూస్తే ఆదికాండం 5వ అధ్యాయం 28 నుంచి 32 వరకు మనం చూస్తే, అమ్మా అక్కడ దూరంగా నాకు ఈ సౌండ్ వినబడట్లే. లెమెకు నేను చదువుకుంటాను 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుణ్ణి కని భూమిని యెహోవా శపించినందువలన అమ్మా కలిగిన మన చేతుల కష్ట విషయంలోనూ మన పని విషయములోనూ ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. లెమెకు నోవాహును కనిన తర్వాత 195 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. లెమెకు దినములన్నీ 777 ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను. నోవాహు 500 ఏండ్లు గలవాడై షేమును హామును యాపేతును కనెను. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గనక గమనిస్తే ఎందుకు దానికి కారణం ఏంటంటే చేసే కష్టం వారి శరీరాలను బలహీనపరిచింది. దేవుడు భూమిని శపించాడు. మానవుడు పాపం చేయటం ద్వారా భూమి ఏం చేయబడిందట? శపించబడింది. ఈ శపించబడిన ఈ నేలలో కష్టిస్తున్నటువంటి మనిషి కష్టపడి శరీరం అలిసిపోయి ఎముకలు అరిగిపోయి ఆ అలసటతో అనారోగ్యాలు సంక్రమించి అపవాది యొక్క చెర ఇక్కడ 2 కష్టము, అపవాది యొక్క శోధనలు, రోగాలు, వీటన్నిటిని భరిస్తూ మానవుడు తన బలహీనతలకు గురై బలమూడిపోతూ ఆయుష్కాల పరిమితి తగ్గించుకుంటూ వచ్చాడు. వాళ్ళు కష్టపడుతూ బలమూడిగిపోవటం వల్ల వాళ్ళ ఆయుష్కాల పరిమితి తగ్గబోతూ వచ్చిందన్నమాట. ఇక అది మొదటి కారణం. రెండవది గనక మనం చూస్తే పాపం వారిని దేవుని ప్రేమకు దూరం చేసింది. వాళ్ళ ఆయుష్కాల పరిమితి తగ్గడానికి ఒకటి, వాళ్ళు కష్టం చేసి వారి రెక్కలు ముక్కలు చేసుకొని వాళ్ళ బలమూడిగిపోయి ఆయుష్కాలం తగ్గింది. రెండవది, పాపం వారిని దేవుని ప్రేమకు దూరం చేసింది. పాపము వారిని లోకంలోని రాళ్లను, రప్పలను, చెట్లను, పుట్టలను దేవుళ్ళు అని మీరే అనే భావన వారు కలిగి సృష్టికర్తను మరచి సృష్టిని పూజించుకుంటూ వచ్చారు. దేవుని ప్రేమకు దూరం అయిపోయి
రాళ్ళు, రప్పలు, చెట్లు, పుట్టలు అని వీరే దేవుళ్ళని వాటికి పేరు పెట్టి యేసయ్యను మర్చిపోయి, సృష్టికర్తను మర్చిపోయి, సృష్టికర్తను పూజించకుండా దేవుని కోపాగ్నికి, అప్పుడు సృష్టిని పూజిస్తున్నప్పుడు దేవుని కోపం వచ్చింది. దేవుని కోపాగ్నికి వాళ్ళు తట్టుకోలేక గురి అవుతూ వచ్చి ఆయుష్కాలము వారు తగ్గించుకున్నారు. మానవులు ఏం తగ్గించుకున్నారు? ఆయుష్కాలం. దేనివల్ల? ఒకటి దేనిది కారణం? 2 కష్టం. రెండవది పాపం. ఏంటి? విగ్రహారాధన. సృష్టిని పూజించడం వల్ల దేవుని ప్రేమకు దూరమైపోయి పాపానికి దగ్గరై దేవుని ఉగ్రతలో తట్టుకోలేక ఆయుష్కాల పరిమితి తగ్గించుకున్నారు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వాక్యం. యాకోబు పత్రిక 4:14. రేపేమి సంభవించును మీకు తెలియదు, మీ జీవనము ఏ పాటిది. చూడండి, రేపేము సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. ఎలాంటి జీవితం అంట మానవులది? ఆవిరి లాంటి యొక్క జీవితం. సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తున్నారు. రేపేమి సంభవిస్తుందో వాళ్ళకు, నీకు నాకు కూడా తెలియదు. జాగ్రత్త. ఇక మూడవదిగా ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనిస్తే, వాళ్ళలో ఇక మారు మనస్సు రాకపోవడంతో దేవుడు మానవునికి ఆయుష్కాల పరిమితి దేవుడు పెట్టేశాడు. అప్పుడు యెహోవా, నా ఆత్మ, చూడండి వాళ్ళు మారటం లేదు. నా ఆత్మ అవకాశాలు ఎన్నో ఇచ్చాడు ఆదాముని బయటికి పంపించేంత వరకు. ఎన్నో అవకాశాలు ఇచ్చాడు ప్రభు. ఇప్పుడు అంటున్నాడు, అప్పుడు యెహోవా, ఇక నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాతురులై ఉన్నారు. ఆయనను వారి దినములు ఇప్పుడు దేవుడు తన చేతుల్లోనికి తీసుకొని 120 దినాలకు తగ్గించేశాడు ఆయుష్కాల పరిమితి. అవకాశాలు ఇచ్చాడు, మారుతారేమని చూశాడు, బుద్ధి మార్చుకుంటారనుకున్నారు, సృష్టికర్తను తెలుసుకొని ఆయన ఆరాధిస్తారనుకున్నారు. కానీ జనము విస్తరిస్తున్న కొద్దీ, మానవ సంతతి అభివృద్ధి పొందుతున్న కొద్దీ దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారే తప్ప దేవుని ఆరాధించే స్వభావంలోనికి రాలేకపోవడం ద్వారా దేవుడిక వీళ్లకు 900 ఇచ్చినా, 969 ఇచ్చినా, 1000 ఇచ్చినా వీళ్ళ బ్రతుకంతా విగ్రహారాధన, పాపముతోనే బ్రతుకుతారు. అందుకని వీళ్ళ ఆయుష్కాలాన్ని తగ్గించాలని దేవుడు తన చేతుల్లోనికి ఇక తీసేసుకొని 120 సంవత్సరాలకే క్లోజ్ చేసి పెట్టాడు. ఫుల్ స్టాప్ పెట్టేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త సంగమా, నువ్వు దేవునికి లోబడు. ఇప్పుడే దేవుడు ఒక నిర్ణయం తీసుకునేదాకా భ్రష్టత్వంలో బ్రతకు, పాపంలో బ్రతకు. దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు. ఇప్పటి వరకు నీకు అవకాశాల్ని వినియోగించుకొని మారు మనసు పొంది దేవుని చేతిలోనికి రా. ఈరోజు పశ్చాత్తాపడి, ఈరోజు మన ఊపిరి విసిరి వెళ్ళి మరల రాని గాలి వంటిది, ఆరిపోయే ఆవిరి వంటిది. ఇంత దానికి మనము గొప్పలకు, ఆడంబరాలకు పోయి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బతకాల్సిన అవసరం లేదండి. ఇక్కడ మనం చూస్తే వాళ్ళ ఆయుష్కాల పరిమితి నిర్ణయించాడు, అంటే ఎక్స్పైరీ డేట్ పెట్టేశాడు అన్నమాట. మనకి ఇప్పుడు మెడిసిన్ చూస్తే మెడిసిన్ మీద ఏముంటుంది? ఒక 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు పనిచేస్తుంది, తర్వాత ఎక్స్పైరీ డేట్. వాహనాలకు 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, ఇలా ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. మానవుడు కూడా చేస్తున్న పాపాలని బట్టి దేవుడు ఏం చేశాడట మానవుడికి? అరే మానవుడే ఎక్స్పైరీ డేట్ పెడితే దేవుడు పెట్టలేడా? దేవుని చేత తయారు చేయబడ్డ వాడికి ఇంత జ్ఞానం ఉంటే నిన్ను సృష్టించిన సృష్టికర్తకి ఇంకెంత జ్ఞానం ఉండాలి? హల్లెలూయా. ఆలోచిస్తున్నారా? గమనించగలుగుతున్నారా? అందుకనే వారికి ఆయుష్కాల పరిమితి నిర్ణయించాడు. దీనంతటికీ కారణం ఒకటి,
ఆజ్ఞ అతిక్రమం. 2, పాపము వారిలో ఏలుతుండటం ద్వారా. 3, అవిధేయత, వ్యభిచారం, విగ్రహారాధన వలన మానవులకు ఆయుష్కాలము తగ్గింది. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 12, 13 వచనాలు చూస్తే, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 12, 13 వాక్యాలు మనం చూద్దాం. నా నివాసము పెరికివేయబడెను, గొర్రెల కాపరి గుడిసెవలే అది నా యొద్ద నుండి చదవండి. నేయువాడు తన పని ఆయన నన్ను ఎక్కడి నుంచి కత్తిరిస్తున్నాడంట? బద్దె నుండి కత్తిరించుచున్నాడు. ఒక దినము లేక నీవు నన్ను సమాప్తి చేయుచున్నావు. ఎన్ని రోజుల్లో గంట? ఒక్క దినమే. బద్దె నుండి కత్తిరించి ఒక్క దినములోనే ప్రభు ఏం చేస్తున్నాడంట? సమాప్తి చేయుచున్నాడు. అర్థమవుతుందా? నేను ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పువాడు. ఒకసారి ఆ మాట చదవండిరా. బద్దె నుండి ఆయన నన్ను బద్దె నుండి కత్తిరించుచున్నాడు, ఒక్క దినములోగానే నీవు నన్ను చూడండి సమాప్తి చేయుచున్నావు. ఒక్క దినములోనే. ఒకటే రోజు. ఎక్కువ రోజులు మనిషి ఈ రాత్రి ఉంటాడు, పొద్దున్నే కనపడడు. అయ్యా ఇందాకడ దాకా మాట్లాడాడయ్యా, ఇప్పుడు ఎలాంటి జీవచరణం లేకుండా మృత్యువాత పడి ఉన్నాడంట. అందుకనే మానవుడి యొక్క ఆయుష్కాల పరిమితి తగ్గడానికి ఏంటంట? ఆజ్ఞ అతిక్రమం, పాపం వారిలో ఏలుతుండడం ద్వారా, అవిధేయత, వ్యభిచారం, విగ్రహారాధన వల్ల మానవులకు ఆయుష్కాలం తగ్గించబడింది. కారణాలు ఇవి. ఎవరు తగ్గించుకున్నారు? ఫస్ట్ ప్రారంభంలో మానవుడే తగ్గించుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత దేవుడిగా తన స్వాధీనంలోనికి తీసేసుకున్నారు. వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు ఇచ్చినా వృధానే. మరి దేవుడు మానవుల ఆయుష్కాల పరిమితిని పెంచలేడా అని మీరు నన్ను అడగొచ్చు. పెంచలేడా? ఆయన పెంచడానికి, తగ్గించడానికి సమర్థుడు, శక్తిమంతుడు, అధికారం కలిగినటువంటి దేవుడు. ఎంత పెంచినా పాపం చేస్తారని దేవునికి తెలుసు. ఎంత పెంచినా వీళ్ళిక మారరు. ఆ మాట కూడా మనం చూస్తే ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, పెంచినా కూడా వారి హృదయం యొక్క తలంపుల్లోని ఎల్లప్పుడూ చెడ్డదనియు, పెంచుదామని చూసినా వారి భవిష్యత్ కాల యొక్క హృదయ తలంపులు చూసినా కూడా కేవలం వారు అపవాది యొక్క ఆలోచనతోనే, చెడ్డ తలంపులతోనే నిండుకొని ఉన్నారు. ఇక ఎన్ని సంవత్సరాలు అవకాశం ఇచ్చినా వీళ్ళకు ప్రయోజనం ఏమీ లేదండి. ఆమేన్. అందుకనే పెంచలేడా? పెంచుతాడు. కానీ పెంచినా వీళ్ళు మార్పు చెందుతారనే గ్యారెంటీ ఏమీ లేదు. సక్రమంగా బ్రతికి ఆయనకు లోబడి ఆయన్ని స్తుతిస్తారు, ఆయన్ని ఆరాధిస్తారు, ఆయన్ని మహిమపరుస్తారనే గ్యారెంటీ ఏమీ లేదు. ఎందుకు? దేవుడు భవిష్యత్ కాలాన్ని, మానవుల యొక్క భవిష్యత్ కాలాన్ని చూస్తే వారి హృదయపు యొక్క అంతరంగంలో ఉన్న తలంపులన్నీ కూడా కేవలము చెడ్డయని ప్రభు ముందుగానే చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళ కొరకు ఇంకో సంవత్సరం అవకాశం ఇచ్చిన మార్పు చెందేటట్లుగా లేరు గనక ఈ సంవత్సరానికే పులి స్టాప్ పెడతాడనమాట. ఎందుకంటే కొంతమంది జనవరి సంవత్సరం నుంచి నేను మారుతానంటారు. ఎప్పటి నుంచి? కొత్త సంవత్సరం నుంచి మారుతానంటారు. మారుతారా? మారరు. దొంగ తీర్మానాలు చేస్తారు. అందుకని దేవుడు ఏం చేస్తాడు? ఈ సంవత్సరానికే పులి స్టాప్ పెడతాడు. ఆ సంవత్సరంలోనే కన్ను మూసేవాళ్ళు చాలామంది ఈ సంవత్సరం నుంచి తాగనయ్యా,
ఈ సంవత్సరం నుంచి చెడ్డగా బ్రతకనయ్యా, ఈ కొత్త సంవత్సరం నుంచి మంచిగా బతుకుతానని దొంగ తీర్మానాలు చేసే వాళ్ళు ఉన్నారు, మంచి తీర్మానాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. దొంగ తీర్మానాలు చేసే వాళ్ళకు పులి స్టాప్ పెడతాడు. ఇక అక్కడ ఇంకో సంవత్సరం లేదు. ఒకవేళ పెంచినా మళ్ళా కొత్త సంవత్సరం కూడా ఇదే ప్రార్థన చేస్తాడు, ఈ సంవత్సరం మారుతానని. ఇంకో సంవత్సరం అవకాశం ఇచ్చినా మళ్ళీ అదే ప్రార్థన చేస్తాడు, దొంగ ప్రార్థన. అందుకనే ఆ మోసపూరితమైన ప్రార్థనను, ఆ తీర్మానాన్ని దేవుడు అంగీకరించడు. పులి స్టాప్ పెడతాడు. జాగ్రత్త, నీ తీర్మానం ఏదో సరిగా ఉండాలి. నీ తీర్మానం ఎలా ఉండాలట? సరిగా ఉండాలి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 2వ వాక్యం, 6వ వాక్యం, 7వ వాక్యం. తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్ముకొనక ముందే వాన వెలసిన తర్వాత మేఘాలు మరలా రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనము. 6-7 వాక్యాలు చూస్తే, వెండి తాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దార యొద్ద కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రం పడిపోవును, మన్నైనది వెనకటి వల్లే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. చూడండి, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, లేకపోతే మరణం తప్పదు అని దీని భావన. ఉత్తుత్తి తీర్మానాలు కాదు ఇక్కడ, కొత్త సంవత్సరం తీర్మానాలు కాదు ఇక్కడ. నీ సృష్టికర్తను నువ్వేం చేయాలంట? స్మరణకు తెచ్చుకోవాలి, జ్ఞప్తికి తెచ్చుకోవాలి, మారు మనసు పొందాలి, ఆయన్ని పూజించాలి, ఆయన్ని ఆరాధించాలి, ఆయన చిత్తానుసారంగా, ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా, ఆయన నచ్చినట్లుగా, ఆయన మెచ్చినట్లుగా, ఆయన డిజైన్ చేసినట్లుగా నువ్వు ఈ లోకంలో క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా బ్రతికినప్పుడే ప్రభు నిన్ను స్వీకరిస్తాడు. జాగ్రత్త సంగమా. లూకాసు సువార్త 12వ అధ్యాయం 20వ వాక్యంలో చూస్తే ప్రభు ఏమంటున్నాడు అక్కడ? యేసయ్య ఆ మాట కూడా చూద్దాం. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు అయితే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, నీవు సిద్ధపరిచినవి అన్నీ ఎవని వగునని అతనితో చెప్పెను. చూడండి, ఈరోజు దేవుని మందిరాన్ని మానేసి దేవుని సన్నిధికి రాకుండా అనేకం సమకూర్చుకుంటున్నారు. సృష్టికర్తని స్మరణకు తెచ్చుకోకుండా ఆయన ఆరాధించవలసిన రోజు పనులకు వెళ్తూ, వ్యాపారాలకు వెళ్తూ, ఉద్యోగాలకు వెళ్తూ, ఈరోజు పోతే 500 వస్తాయి, 1000 రూపాయలు వస్తాయి, డబల్ పేమెంట్ వస్తుంది, ట్రిపుల్ పేమెంట్ వస్తుంది, ఎక్కువ వస్తుందని ధనం సమకూర్చుకుంటే రేపటికి పనికి వస్తుంది, ఎల్లుండికి పనికి వస్తుంది అని నీవు కష్టిస్తే నీకు ప్రయోజనమేమీ లేదు. ప్రభు అడుగుతాడు, వెర్రివాడా, నీ వెర్రి ఆలోచనల చేత, నీ సొంత తలంపుల చేత నువ్వు ఆలోచించి నువ్వు కూడబెట్టుకుంటున్నావే, ఈ రాత్రే నేను నీ ప్రాణాన్ని అడిగితే, నీ ప్రాణాన్ని నేను తీసుకుంటే, నువ్వు కష్టపడిన సొమ్ము, నువ్వు కూడబెట్టిన ధనం ఎవరివవుతాయి? ఎవరి కోసం కష్టపడ్డావు? ఎందుకు నీ ప్రాణాన్ని కోల్పోయే దుస్థితికి నువ్వు వచ్చావు అని ప్రభు నిన్ను అడుగుతాడు. జాగ్రత్త, ప్రభు అడిగే రోజు ఉంది. సంఘమా, నువ్వు నిజమైన క్రైస్తవ బిడ్డగా యేసయ్యను ఆరాధించాలి, విగ్రహాలను ఆరాధించకూడదు. జీవన ఉపాధి కొరకు, తిండి కోసం, బట్ట కొరకు ఆదివారం ఆరాధన మానేసి నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకడానికి ప్రభు ఒప్పుకోవట్లేదు. ఆయన రాత్రి ప్రాణం అడిగితే నీ గతి ఏమవుతాయి? నువ్వు సంపాదించినవి ఏమవుతాయి? నీ పిల్లలు ఏమవుతారు? నీ వెండి బంగారాలు ఏమవుతాయి? నీ సృష్టికర్తను నీ బాల్య దినముల యందే నీ స్మరణకు తెచ్చుకో. జాగ్రత్త, ఈ రాత్రి. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే, మరి మోషే గారు ఈ 90వ కీర్తనలో ఎందుకు ఈ ప్రార్థన చేశారు? 70 లేక 80 అని ఆయన ఎందుకు తన ప్రార్థనలో ఈ మాటలను వల్లిస్తూ దేవుని సన్నిధిలో విలపిస్తూ వచ్చారు? ఎందుకంటే ఐగుప్తు నుండి
బయలుదేరిన ఇశ్రాయేలీలు త్వరగా చావటానికి కాదు వారు వెళ్ళింది, వాగ్దాన దేశంలో హాయిగా వాళ్ళు ప్రభు ఆశీర్వాదాలతో జీవించడానికే బయలుదేరి వెళ్తున్నారు. దారి మధ్యలో, మార్గం మధ్యలో, అరణ్య యాత్రలో వారి అవిధేయత, వారి యొక్క అత్యాశ, విగ్రహారాధన, సన్గుళ్ళు, వారు దేవుణ్ణి శోధించారు, దేవుణ్ణి అనుమానించారు. నాట్లకి వెళ్ళిన వాళ్ళు ఏమేం చేశారో అన్ని దేవుడు చూస్తాడు. మీరు ఏమేం చేశారో, మీరు ఎలా ఉన్నారో, ప్రార్థనకి వెళ్ళారో, విగ్రహాల కాడికి వెళ్ళారో, గుళ్ళకి వెళ్ళారో, గోపురాలకు వెళ్ళారో, తిని సాయంత్రం కూడా ప్రార్థన చేసుకోకుండా అలానే ఉన్నారు, అన్నీ దేవుడు చూశాడు. ప్రతాపయ్య గారు చూడకపోవచ్చు, సంఘం చూడకపోవచ్చు, తాగారు, విందు చేశారు, తిన్నారు, దేవుని బిడ్డలై ఉండి బళ్ళా తీసుకుంటూ మీ ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ఇవన్నీ ఎవరు చూస్తారంట? దేవుడు చూస్తాడు. దేవునికి సమస్తం బయలుపడుతున్నాయి. ఆయన మంచివారిని చూస్తున్నాడు, చెడ్డవారిని చూస్తున్నాడు. జాగ్రత్త సంగమా, జాగ్రత్త దేవుని బిడ్డలారు, నన్ను ఎవరు చూడట్లేదు అనుకోకండి. దేవుడు నిరంతరం నిన్ను గమనిస్తున్నాడు. నీ ప్రతి అడుగు దేవునికి తెలుసు. నీ ప్రతి అడుగు ఎటు వేస్తున్నావో దేవుడు గమనిస్తున్నాడు. చూస్తే ఏంటంట, దేవుని పైపెచ్చు అవమానించారు, అనుమానించారు. అప్పుడు దేవుని ఉగ్రత వారిపై కుమ్మరించబడింది. 20 సంవత్సరాల వయసు పైబడిన వారు మొదలు 40 సంవత్సరాల వయసు దాటిన వారందరూ కూడా అరణ్యంలోనే పిట్టల వలె చనిపోవటం, దేవుని ఉగ్రతలో వాళ్ళు నశించిపోవటం మోషే గారు చూచి ఆయన హృదయం చలించిపోయి 120 కూడా ఎక్కువే, ఆయాసమో దుఃఖమే, వ్యర్థమే, అయ్యో ఎంతో బలాఢ్యులు చచ్చిపోయారు, బలవంతులు చచ్చిపోయారు, వయసుతో పరిమితి లేకుండా అందరూ చచ్చిపోయారు. 20 సంవత్సరాల వయసు మొదలుకొని 60 వరకున్న అందరూ కూడా చచ్చిపోతూనే వచ్చారు. కారణం దేనికి? పాపం, విగ్రహారాధన, అవిధేయత, సనుగుళ్ళు, దేవుణ్ణి అనుమానించారు, విశ్వాసం ఉంచలేదు, శోధించారు, దుఃఖపెట్టారు. అప్పుడు దేవుని ఉగ్రత వాళ్ళ మీద కుమ్మరించబడుతుంటే మోషే చూసి తట్టుకోలేక జీవితం మీద ఆయనకు భారం కలిగి ఈ 80-70 కూడా ఎక్కువే, ఈ 80-70 కూడా ఎక్కువే అనే ఒక ప్రార్థన దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ చేత అతను చేశాడు. 90వ కీర్తనలో ఆ విషాద సంఘటనలు తలుచుకుని తన హృదయం చలించిపోయిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారిపై కుమ్మరించబడటం మోషే చూసి తట్టుకోలేకపోయాడు. యోబు గ్రంథం 20వ అధ్యాయం 8-9 వచనాలు మనం చూద్దాం. కల ఎగిసిపోవునట్లు వారు గతించి వారు కనబడక పోవుదురు. రాత్రి స్వప్నం దాటిపోవునట్లు వారు తరిమివేయబడుదురు. మరతించిపోయేది, గడిచిపోయేది, మరిచిపోబడేది మానవుడి జీవితం. నీ జీవితం, నా జీవితం. ప్రభు కొరకు సాక్షులుగా మనం బ్రతకగలిగితే ఈ లోకంలో మన సాక్ష్యాన్ని బ్రతికిస్తాడు. భూమి మీద మానవ మనగడ ఉన్నంత వరకు. ఈరోజు మోషే గారు లేరు, ఉన్నారా? మోషే గారి యొక్క జీవిత సాక్ష్యం మాత్రం ప్రకటించబడుతూనే దేవుని ద్వారా ఉంది. ఈరోజు మనం భౌతికంగా భూమి మీద బతికి లేకున్నా ఒక మంచి సాక్ష్యం కలిగి గనక ప్రభు సన్నిధిలో నిద్రిస్తే ఈ భూమి అంతపోయేంత వరకు మన గురించి దేవుడు ఈ భూమి మీద ప్రకటిస్తూనే మాట్లాడేటట్లు చేస్తాడు. ఏదో ఒక సందర్భంలో మన గురించి ఎక్కడో ఒక చోట ఆయన మనల్ని జీవింపజేస్తాడు. ఆమేన్. అలాంటి ఒక మంచి సాక్ష్యం కలిగి ప్రభు సన్నిధిలో మనం మన చివరి యాత్ర ముగించాలి. అంతేగాని చెడ్డ సాక్ష్యాలు, చెడ్డ బ్రతికి మరోబడే జీవితం మనకు వద్దు. దేవుని బిడ్డలుగా, దేవుని సంగమా, ఈరోజు మన పరిస్థితులు, స్థితిగతులు ఇంకా మార్పు చెందని భక్తి అవనుంటే ఈరోజు మారు మనసు పొందమని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. కల ఎగసిపోవునట్లే మన జీవితం కూడా ఎగసిపోతుంది, త్వరగా గతించిపోతుంది. పారిపోతున్న నీరు పారుతూ ఉంటుంది, ఏటిలో నీరు తిరిగి మరల వెనక్కు రాదు. జీవితం కూడా అంతే. ఒక్కసారి గతించిపోతే మరో జీవితం లేదు. ఒకే జీవితం. ఈ ఒకే జీవితం ప్రభు కోసం జీవిద్దాం. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే అయినా బాధలు, కష్టాలు అనుభవించే విశ్వాసులకు ఇది సరిపోతుంది. ఏది?
70, 80. బాధలు ఈ లోకంలో ప్రభువుని నమ్ముకొని బాధలు, కష్టాలు, శ్రమలు ఇవి అనుభవిస్తున్నటువంటి విశ్వాసులకు 70, 80 సరిపోతుందన్నమాట. పశ్చాత్తాపడని పాపులకు ఇది మాత్రం చాలా ఎక్కువ. ఇంకా పాపం చేస్తూ ఇంకా పాపములో బ్రతుకుతున్న విశ్వాసులు ఉంటారే, అవిశ్వాసులు, అంధభక్తులు, వాళ్ళకు మాత్రం 70, 80 కూడా చాలా ఎక్కువే, తక్కువేమీ కాదు. పాపం చేస్తారు, పశ్చాత్తాపం ఉండదు. పాపం చేస్తారు, మారు మనసు పొందరు, ఇక బ్రతుకుని మార్చుకోరు. అలానే జీవితం అంతా వెళ్ళబుచ్చాలనుకుంటారు. అలానే వంకర బుద్ధితో బ్రతుకుతూ ఉంటారు. అలాగే ఆ అస్వస్థ బుద్ధితో బ్రతుకుతూ ఉంటారు. అలాంటి వరకు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఎక్కువ చాలా. ఎందుకంటే పశ్చాత్తాపడని పాపులకి ఇది చాలా ఎక్కువ. వారు ఎంత దీర్ఘకాలం జీవిస్తే తమ కోసం ఉగ్రతను, శిక్షను అంత ఎక్కువగా పోగు చేసుకుంటూ వస్తారు. జీవించినన్ని రోజులు పాపం చేస్తూ ఉంటారుగా, ఉగ్రత అన్నీ సమకూర్చుకుంటారు అవిశ్వాసులు. తక్కువ జీవిస్తే తక్కువతో పోతుంది. అందుకనే అవిశ్వాసంగా బ్రతికి కాలం ఎక్కువగా వెళ్ళబుచ్చే వారు దేవుని ఉగ్రతను, దేవుని కోపాన్ని, దేవుని యొక్క తీర్పులోనికి రావడానికి ఎక్కువగా మూటగట్టుకుంటారు. జాగ్రత్త సంగమా. ఈ ప్రార్థన చేసిన మోషే మాత్రం 120 సంవత్సరాలు జీవించాడు. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరములు బ్రతికాడంట. ద్వితోపదేశకాండంలో 34:7 వాక్యాన్ని మనం చూస్తే, మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు. అతనికి కనుదృష్టి మాంద్యం అసలు లేదు. అతని ఒంట్లో అసలు సత్తువ తగ్గలేదు. చాలు, అతనికి చూపు మందగిల్లలేదు, ఒంట్లో సత్తువ తగ్గలేదు. ఆరోగ్యకరమైన వ్యక్తి. మరి ఎందుకు చనిపోయాడు? చనిపోవడానికి గల కారణం ఏంటి? ఏ లోపం లేని వ్యక్తి ఎందుకు చనిపోయాడు? ఎవరైనా చెప్పగలరా? ఏ లోపం లేని మోషే ఎందుకు చనిపోయాడు? చెప్పగలరా సంగమా? పాపమే కాని మాట మాట్లాడటం ద్వారా అతనికి మరణాన్ని తీసుకొని వచ్చింది. కాని మాట మాట్లాడాడు. ఏంటి మోషే చేసిన పాపం? సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10-12 వచనాల్లో దేవుడు ఆ బండతో మాట్లాడి నా పరిశుద్ధతను సన్మానించమని చెప్తే, ఇశ్రాయేలు ప్రజల మీద కోపపడి విసుగుతో, ద్రోహులారా, ఈ బండ నుండి నేను మీ కొరకు నీళ్లు తెప్పించాలా అని కోపంతో బండను కొట్టాడు కర్రతో. అప్పుడు దేవునికి కోపం వచ్చింది. మోషే, నీవిక ఇక్కడ జీవించడానికి వీల్లేదు. అతడు చేసిన పాపమే. ఏమన్నాడు? ప్రజల వల్ల దైవజనుడు కూడా దేవుని రాజ్యానికి, అక్కడ ఆ వాగ్దాన దేశానికి చేరుకోకుండా ఆయన కన్ను మూయటం జరిగింది. ఇక్కడ దేవుని బిడ్డలారా, అందుకనే పాపమే మనకు మరణాన్ని తీసుకొస్తుంది. రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో, ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణమని రాయబడింది. పాపం వల్ల ఏమొస్తుందట? అందరు చెప్పండి. మద్యం తాగిన పాపమే, చుట్టు తాగిన పాపమే, బీడి తాగిన పాపమే, కళ్ళు తాగిన పాపమే, చెడ్డ చూపులు చూసిన పాపమే, చెడ్డ తలంపులు కలిగి ఉన్న పాపమే, ఇతరుల మీద లోపల ఈర్ష్య పెట్టుకున్న పాపమే. ఏది చేసినా ఈ లోకంలో ఉన్నాయన్నీ పాప స్వభావపు సంబంధమైనవే. అందుకనే మన నేత్రాలు ప్రభు యొక్క వాక్యము చేత వెలిగించుకున్నప్పుడు మన దృష్టికి అన్ని మంచిగానే కనపడతాయి. లోక సామెత మనకు అందరికీ తెలుసుగా, పచ్చ కామెరలోడికి లోకమంతా పచ్చగా కనపడుతుందంట, మంచిగా చూసేటోడికి మంచిగానే కనపడుతుంది. అందుకనే పాపము మన కళ్ళకు పొరలు తొలగించుకుంటే, ఆ పాప పొరలు మన కళ్ళు ఎప్పుడు దేవుని యొక్క మహిమతో, వెలుగుతో నింపబడతాయి. ప్రతిదీ మనకు మంచిగా కనపడుతుంది, చెడుగా కనపడదు. చెడ్డ ఆలోచనలు రావు. అందుకనే తీర్మానాలు చేసుకునే వాళ్ళు స్థిరమైన తీర్మానం చేసుకోవాలి. అస్థిర్మానాలు తీసుకోకూడదు. దేవుణ్ణి దుయ్యబట్టకూడదు. దేవుడు ఏం చేశాడు అనకూడదు. అలాగే ఎవరైతే క్రీస్తుని దేవునిగా నమ్మి పరిశుద్ధంగా జీవిస్తారో వారికి మాత్రం ఆయుష్కాల పరిమితి లేని నిరంతరం మన ప్రభుతోనే జీవించే గొప్ప కృపను పొందుకుంటామో వాళ్ళు పొందుకుంటారు. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపడదాం. ఎవరంట?
ఎవరైతే ఈ భూమి మీద క్రీస్తుని దేవునిగా నమ్మి రక్షణ పొంది పరిశుద్ధులుగా బ్రతుకుతారో, ఆయన కొరకు ఒక ప్రత్యేకత నీతి యథార్థతలు కలిగి జీవిస్తారో, వారికి మాత్రం ఆయుష్కాల పరిమితి లేదు. వాళ్ళు యుగ యుగాలు ప్రభుతో జీవించి ఒక గొప్ప కృపను పొందుకొని యుగ యుగాలు ఆయన రాజ్య మహిమ ప్రభావాలను అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ రాజ్యములో అక్కడ కష్టాలు, వేదనలు, రోగాలు, మానసిక ఇబ్బందులు ఉండవు. అక్కడ అది దేవుని మహిమ రాజ్యం. నిరంతరం ప్రభుతోనే మహిమ శరీరముతో నిత్యత్వంలో మనం జీవించబోతున్నాం. హల్లెలూయా. ఇక్కడ ఆకలి ఉండదు, అక్కడ మరణం ఉండదు, దుఃఖం ఉండదు, వేదనలు ఉండవు. నిత్యత్వంలో ఉంటాం, ఇక మరణమే ఉండదు. చిరంజీవులుగా మనం జీవిస్తాం. అందరు చెప్పండి, చిరంజీవులుగా జీవిస్తాం. అంటే నిరంతరం జీవించబోతున్నాం. ఎక్కడ? ఎవరికి మరణము లేని యొక్క జీవితం ప్రభు ఇచ్చేది. ఎవరు? ఆయుష్కాలంతో, నిండు ఆయుష్కాలంతో జీవించేది ఎవరట? భూమి మీద ఉండగానే ఆయన నమ్ముకొని పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా బ్రతికే వారికి యుగ యుగాలు జీవించే గొప్ప భాగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఈ పాపలోకములో ఎక్కువ కాలం మనం బ్రతకాలని ఆశ ఉన్న, ఒకవేళ అట్లాంటి కోరికలున్న, వాటి వైభవము, ఆయాసము, దుఃఖ కారణం అవుతాయి. ఎందుకంటే ఇది పాపలోకం మనల్ని మంచిగా బ్రతకనివ్వదు, మనల్ని మంచిగా ఉండనివ్వదు. ఇందాక మోషే సంగతి చూసాం. గొప్ప నాయకుడు, ఆయన మంచిగా ఉండాలన్నా ఆయన చివరాఖరికి ఆయన్ని కూడా ఆ మరణ స్థితికి ఆ ప్రజలు తీసుకొచ్చారు. వాళ్ళ చెడ్డ ప్రవర్తన ద్వారా విసిగించేశారు ఆయన. అందుకనే మనకు ఈ పాపలోకంలో ఎక్కువ కాలం బ్రతకాలని ఆశ ఉన్న, ఆ ఆశ, వాటి వైభవము, ఆయాసము దుఃఖ కారణం అవుతాయి, ఇబ్బందులు అవుతాయి. ఎందుకంటే ఇది పాపలోకం. ఈ పాపలోకంలో మనం ఎక్కువ రోజులు ఉన్నా కష్టమే. యాకోబు అంటాడు, ఆదికాండం 47:9 యాకోబు అంటాడు, ఇశ్రాయేలు అంటాడు 47:9 ఫరోతో చెప్తాడు మాటలు. చదువుదాం. యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130 సంవత్సరాలు, నేను జీవించిన సంవత్సరాలు కొంచెమే కానీ ఎలా ఉన్నాయని చెప్తున్నాడు? కొంచెమే కానీ దుఃఖ సహితమైనవిగా ఉన్నవి అని. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుట నుండి వెళ్ళిపోయాడు. ఎలాంటి కారణం అంటే, ఎక్కువ జీవిస్తే దుఃఖానికి కారణం, వేదనలకు కారణం. దేవుడిచ్చిన ఆయుష్కాలం వరకు మనం నిలబడదాం. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఇక్కడ మనకు ఆయుష్కాల పరిమితి తక్కువ ఉన్నా, ఇక్కడ పరిశుద్ధంగా బ్రతికితే అక్కడ నిత్యత్వంలో మనం నిరంతరం ప్రభుతో జీవించబోతున్నాం. ప్రభు మనతో ఉండబోతున్నాడు. పరిశుద్ధులుగా మహిమ వస్త్రాల చేత, మహిమ శరీరంతో ఆయనతో పాటు మహిమ. అక్కడ భర్త, అప్పులు, ఇవన్నీ మానసిక ఒత్తిడి ఉండవు. ఆ లేని రాజ్యానికి పోవాలంటే నువ్వు ఇక్కడ పరిశుద్ధురాలిగా ప్రభు నమ్మి, పరిశుద్ధుడిగా ప్రభు నమ్మి బతకనయ్యా, నా వల్ల కాదయ్యా, నేను పాపం ఏం చేస్తానంటే నరకం, పురుగు చావదు. ఇక్కడ ఏడవాలి, అక్కడ ఏడవాలి. ఎవరో ఒకరు వాదారుస్తారు. నరకంలో అరుస్తుంటేనే గోల ఎక్కువ. ఏంటంట? గోల ఎక్కువ. పక్కనున్న ఏసుక నోట్లో వేయనీయడు దేవుడు. అక్కడి వారు ఇక్కడికి రావద్దు, ఇక్కడి వారు అక్కడికి వెళ్ళవద్దు. జాగ్రత్త దేవుని బిడ్డ. కడుపులో భయం పెట్టుకొని దైవభక్తి కలిగి నీ బాల్య దినములు గతించిపోయి ఒక వయసులో ఉన్నావు. నువ్వు నీ సృష్టికర్తని నీ స్మరణకు తెచ్చుకొని మారు మనసు పొందు, బాప్తీసం పొందు, రక్షణ పొందు, పరిశుద్ధత కలిగి ప్రభు కొరకు అంతం వరకు సహించు. ఎప్పటి వరకంట? ఒక 5 సంవత్సరాలు భక్తి చేసి ఇక నేను మిగతా సంవత్సరాలు నా ఇష్టం అంటే కుదరద్దు. ఆమేన్. హెచ్కేల్తో ప్రభు అంటాడు కదా, దుర్మార్గుడు తన దుర్మార్గమందు
మరణించడం ప్రభువుకి ఇష్టం లేదంట, వాడికి అవకాశం ఇస్తాడు. కానీ నీతిమంతుడు తప్పు చేస్తే, నీతిమంతుడు పాపం చేస్తే, ఇది వరకు వాడు చేసిన నీతి క్రియల్లో ఏది కూడా వానికి పని చేయదు, అడ్డు రాదు వాడిని నరకం నుంచి తప్పించడానికి అని చెప్పాడు. జాగ్రత్త.